యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఏపీలో బీజేపీ గుర్తు కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో కానీ లేకుండానే 3 పార్టీల కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. 2014లో ఇదే కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కరపత్రంపై చంద్రబాబు, పవన్, మోదీల ఫోటోలు ముద్రించి విడుదల చేశారు. ఈసారి మోదీ ఫోటో కానీ బీజేపీ గుర్తు కానీ వేయవద్దని కమలనాథులే చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారని హస్తిన వర్గాల బోగట. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆ అప్రతిష్ట బీజేపీని కూడా వెంటాడింది. అందుకే ఈసారి బీజేపీ కొద్దిగా జాగ్రత్త పడినట్లుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో పాటు తాజా సర్వేల్లో కూటమి పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవడంతో బీజేపీ దూరం జరుగుతోందని అనుమానిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలకు తమ సొంత హామీలు కొన్ని కలిపి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు కూర్చొని రూపొందించిన కూటమి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు విడుదల చేశారు. మేనిఫెస్టో రూపకల్పనకు ముందే ఈసారి మోదీ ఫోటో దానిపై ముద్రించవద్దని బీజేపీ అగ్రనేతలు గట్టిగానే చెప్పారట. అంతేకాదు బీజేపీ గుర్తు కూడా వద్దని చెప్పారట. చంద్రబాబు, పవన్ పట్టుబట్టిన బీజేపీ అగ్రనేతలు ససేమిరా అనటంతో టీడీపీ, జనసేనల ఫోటోలతోనే ఆ 2 పార్టీల మేనిఫెస్టోని తయారు చేసి విడుదల చేశారు. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. మేనిఫెస్టో విడుదల సమయంలో మీడియా కెమెరాల ఫోజుల కోసమైనా మేనిఫెస్టోని పట్టుకోమని బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ను కోరినా ఆయన దూరం జరిగిపోయారు. దీంతో కంగారు పడ్డ చంద్రబాబు, బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి వారి మేనిఫెస్టో వారు విడుదల చేసుకున్నారు. సిద్ధార్థనాథ్ సింగ్ ఇక్కడ ఉన్నారంటే ఆయన ఈ మేనిఫెస్టోని అంగీకరించినట్లే అన్నారు. దీనికి బీజేపీ మద్దతు ఉన్నట్లే అని చెప్పుకొచ్చారు. విషయం ఏంటంటే 2014లో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసే జట్టు కట్టాయి. అప్పుడు కూడా బీజేపీ జాతీయ పార్టీయే. అప్పుడు కూడా బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టోని విడుదల చేసింది. ఏపీలో మాత్రం చంద్రబాబు, పవన్, మోదీల ఫోటోలతో మేనిఫెస్టో పాంప్లెట్ని విడుదల చేశారు. ఆ సందర్భంగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ, వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ఇచ్చిన 600కు పైగా హామీల్లో మెజారిటీ హామీలను అమలు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. ఆ కారణంగానే 2019 ఎన్నికల్లో టీడీపీకి ఏపీ ప్రజలు 23 స్థానాలు మాత్రమే విధించారు. బీజేపీకి 1 సీటు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా బీజేపీపై ఏపీలో విమర్శలు వెల్లువెత్తాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఏపీ మేధావులు మండిపడ్డారు. చంద్రబాబుతో అంటకాగినందుకు తమ పరువు కూడా పోయిందని, చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోవటం వల్ల తమ ఇమేజ్ దెబ్బతిందని బీజేపీ నేతలు భావించారు. నిజానికి బీజేపీ కూడా విభజన హామీలు అమలు చేయలేదు. దాని ప్రభావం బాబు పైన పడింది. అందుకే కొద్ది నెలల క్రితం వరకు టీడీపీతో పొత్తుకు బీజేపీ నేతలు ఆ మాత్రం ఆసక్తి చూపలేదు. చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోలేమని అన్నారు కూడా. అయితే బాబు పదే పదే వెంటపడడంతో ఎన్ని ఎంపీ సీట్లు కావాలంటే అన్ని ఇస్తానని ఆఫర్ ఇవ్వడంతో 1% ఓట్లు మాత్రమే ఉన్న బీజేపీ టీడీపీతో పొత్తుకు సై అని 6 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. అయితే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టగానే ప్రతి చోట 3 పార్టీల కూటమికి అనుకున్న స్థాయిలో జనాదరణ లేకపోవడంతో బీజేపీలో కంగారు మొదలైంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని తప్పు చేశామేమో అన్న భావన కమలనాథుల్లో కలిగింది. అయితే అప్పటికే సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోవడంతో వెనక్కి వెళ్ళలేక ఊరుకున్నారు. కూటమి కట్టాక చిలకలూరిపేటలో జరిగిన మొదటి సభకి జనం రాకపోవడంతోనే ఏపీ ప్రజలు కూటమి వైపు లేరని నరేంద్ర మోదీకి కూడా అర్థమైనట్లుంది. ఈ క్రమంలోనే ఈసారి మేనిఫెస్టోపై తమ పార్టీ గుర్తు కానీ మోదీ ఫోటో కానీ లేకుండా జాగ్రత్త పడాలని బీజేపీ జాతీయ నాయకులు నిర్ణయించుకొని అదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు మే 1-2 తేదీల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ సభలు జరగాల్సి ఉన్నాయి. బీజేపీ అగ్రనేతలు ఈ సభల్లో పాల్గొంటారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సభలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి అంటున్నారు. కొద్ది రోజుల క్రితమే బీజేపీ కేంద్ర మంత్రులు ఏపీకి వచ్చి ముస్లిం రిజర్వేషన్లను తాము రద్దు చేస్తామని ప్రకటించారు. నిజానికి ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల అంశంపై మాట్లాడాల్సిన అవసరం కానీ సందర్భం కానీ లేవు. అయినా వారు మాట్లాడడం వెనక కూటమికి బీజేపీయే వెన్నుపోటు పొడుస్తోందా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు పరిశీలకులు.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.